శ్రీమాత్రే నమః. మనకి ఏ ఉపాసనలోనైనా 3 పదాలు వినబడుతుంటాయి: మంత్రము, యంత్రము, తంత్రము. సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక అని అంటుంటారు. మంత్ర యంత్ర తంత్ర స్వరూపిణి. ఇవన్నీ చూసేప్పుడు మనకి ఈ సినిమాల్లో విలన్లు చేసే హోమాలు అన్నీ గుర్తొస్తాయండో ఈ పదాలు. అంటే ఇందులో ఒక్క అక్షరం మాత్రం తీసుకోండి, కామన్. మంత్ర యంత్ర తంత్ర. ఆ అక్షరం అర్థం బోధపడితే దీని గురించి భయపడక్కర్లేదు. అంటే ఏమిటి? భగవంతుణ్ణి నువ్వు ఎలాగైనా ఉపాసించవచ్చు. ప్రతి ఉపాసన, అది మంత్రమైనా యంత్రమైనా తంత్రమైనా, అది రక్షిస్తుంది. త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సల అన్నారు. మంత్రం ఎలా రక్షిస్తుంది? మననాత్రాయితీతి మంత్ర. ఏదో ఒక మంత్రం తీసుకోండి. కొన్ని మంత్రాలు దీక్షలక్కర్లేదు. ఓం నమో నారాయణాయ. దేని నుండి రక్షింపబడతాడు మంత్రం వల్ల అంటే, అంటే మాయ. మాయ నుండి నువ్వు రక్షించబడతావు మంత్రం చేత. ఎటువంటి మాయ? నాకు కనబడిదంతా శాశ్వతం, ఇదంతా నేనే సాధించాను, వీళ్ళు నాతో పాటు నిరంతరం ఉంటారు. మంత్రం ఏం చేస్తుందంటే, నాకు ఇవ్వబడినటువంటి భార్య, భర్త, పిల్లలు ఇవన్నీ కూడా నేను చేసుకున్న కర్మ ఫలితమే, నా కర్తవ్యం దాన్ని అనుభవించడమే. మామూలుగా అందరూ పడే మాయలో, అంటే వాడిని మార్చాలి, ఈవిని మార్చాలి, నా పిల్లలు చెప్పిన మాట వినాలి, ఇలా మాయలో పడుతూ 90% జీవితాన్ని వాళ్ళ కోసమే పెట్టి వాళ్ళకంటూ వాళ్ళు మిగలకుండా చేసుకుంటారు. చూడండి, మంత్రం చెప్పేవాడు అలా కాదు. ఆ మాయలో పడరు. వాళ్ళు సంసారంలో ఉంటారు కానీ మాయలో పడరు. అంచేత ఏదో ఒక మంత్రం రోజుకి ఎంతోసేపు మనం చేసుకుంటే అది కూడా ఉపాసన. ఇకపోతే యంత్రం, ఇందులో కూడా త్రావదు. ఈ త్రా ఏం చేస్తుంది? యకారము విధ్వంసం, అంటే సంహారానికి ప్రతీక. యముడు. ఏమిటి? నిజంగా ఏమైనా చంపేస్తున్నారా? కాదు. నేను దేహము, నా పేరు గురు కరుణామయ, నేను ఇంతే. ఇటువంటి భావన ఏం చేస్తుంది? రేపు పొద్దున్న ఈ దేహంలో ప్రాణశక్తి వెళ్ళిపోయిందంటే వాడు వెళ్ళిపోయినట్టేనా? నన్ను నిజంగా సంహరించేది ఆ యకారం. అదే దేహమే నేను యంత్రం అనుకున్నాను. యంత్రం అంటే అర్థం ఏమిటండి? పని చేసేది. ఇది పని చేస్తుంది. ఈ దేహమే ఒక శ్రీచక్రం. కొంతమంది అంటారు, ఇంట్లో యంత్రం ఉండకూడదు, విగ్రహం ఉంటే చాలు అని. ఓ విగ్రహం తెచ్చిపెట్టుకుంటే ఇంకో మహానుభావుడు అంటారు, అయ్యో విగ్రహం కాదు, ఫోటో చాలు. ఇలా చెప్పుకుంటూ ఉంటారు. మా గురువు గారు చెప్పేవారు, పాదములు మొదటి ఆవరణ, నడుము 2వ ఆవరణ, మిగిలిన 7 చక్రాలు 7 ఆవరణ వెరసి దేహమే దేహచక్రం, అది శ్రీచక్రం అన్నాడు. సో ఎలా చూసుకున్నా నేను యంత్రము అని దేన్ని భావిస్తానో, యంత్రం అంటే ఏమిటి? ఒక రేకు తీసుకుని, రాగిరేకు, దాంట్లో కొన్ని త్రికోణాలు, ఒక చతురస్రము, కొన్ని దళాలు గీసి దాంట్లో మంత్రాలతో ఆ శక్తిని, దైవిక శక్తిని ఆవాహన చేసి నిక్షిప్తం చేసి 5 పంచాదివాసాలు అంటారు. పంచాదివాసాలంటే 5 అధివాసాలు చేసి ఎవరైతే ప్రాణప్రతిష్ఠ చేస్తారో దాన్ని పూజిస్తున్నప్పుడు అంతటా వ్యాపించినటువంటి భగవంతుణ్ణి ఈ యంత్ర రూపంలో పూజిస్తూ, భగవంతుడు ఇక్కడే లేదు, ఈ విగ్రహంలోనూ లేదు, అన్నిట్లోనూ ఉన్నారన్న జ్ఞానాన్ని ఇచ్చి నన్ను అజ్ఞానంతో నాశనం అవ్వకుండా రక్షించేది యంత్రం. అలాగే దేహంలోనే నేను భావించాను అనుకోండి, ఇక్కడే వశిని, కామేశ్వరి, మోదిని అనుకుని ఇంకేముందండి? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన. అటువంటి భావంలో మన అందరం చెబుతాం దేవీ కవచం, హృదయ లలితాదేవి, హృదయ సురధారిని. నిజంగా ఫీల్ అవుతాం అండి. కడుపు నొప్పి వస్తే బెర్రలుగాను వేసుకుంటారు కానీ, అమ్మ ఐం హ్రీం హ్రీం ఉదరే సురధారిణ్యైనమా పాహిమాం రక్షమాం అనుకుని వాడిని చూపించండి. మరి కవచం ఎందుకు చదువుతాం? అలాగా నా దేహమునే యంత్రముగా భావించి, ఆ భగవంతుడు ప్రతి స్థానంలోనూ ఉన్నటువంటి దేవతగా భావించి అంత గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది యంత్ర పూజ. ఇకపోతే 3వ పదం, పాశ్చాత్యుల వల్ల ఆ పదం వింటేనే దడుచుకుంటూ ఉంటారు మనం, తంత్రం. అమ్మో, అసలు సంస్కృతంలో తంత్రము అంటే పద్ధతి అని అర్థం. ఏ పద్ధతిలో
నువ్వు అమ్మవారిని ఉపాసించవచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఒకళ్ళు ధ్యానం చేస్తారు, ఒకళ్ళు పూజ చేస్తారు, ఒకళ్ళు హోమం చేస్తారు, తర్పణం చేస్తారు, ఒకడు ఏమీ చేయరు, నిశ్శబ్ద ధ్యానం చేస్తారు, కొంతమంది సేవ చేస్తూ ఉంటారు. ఏది చేసినా సరే భగవంతుని దృష్టిలో పెట్టుకుని నేను అన్న పదార్థం లేకుండా అహంకారాన్ని నాశనం చేసి ఈ అహంకారాన్ని మహదహంకారం అంటే ఐనెస్ని హైనెస్గా మార్చేదే తంత్రం. ఇంతవరకు నేను 5 అడుగులు 3 అంగుళాలే, కానీ తంత్రం కరెక్ట్గా తెలిస్తే నువ్వు ఏ పూజ చేసినా, చాలాసార్లు వీడియోలో చెప్పాను, రత్నసింహాసనం సమర్పయామి అని విసిరేస్తే ఏం పూజది? కానీ తంత్రం తెలిసినవాడు అది రత్నసింహాసనం కాబట్టి ఇలా వంగి ఇలా పెడతాడు. పద్ధతి, ఆ పద్ధతే తంత్రం. అంచేత నువ్వు మంత్రం చెప్పుకున్నావా ఏ పూజ చేయకుండా అది పర్వాలేదు, లేదా యంత్రం పెట్టుకుని పూజ చేసావా అది పర్వాలేదు, లేదా దేహమే యంత్రము స్వాత్మానంద లవీభూత బ్రహ్మానంద సంతతి నాలో నేనే రమిస్తూ ఇటువంటి పదాల ద్వారా నన్ను నేనే ఆరాధిస్తూ అటువంటి దేహాన్ని యంత్రంగా భావించినా సరే, లేదా నా జీవన పద్ధతిలోనే నా దేవుడు పూజ రూమ్లోనే లేడు, అన్ని గదుల్లోనూ నువ్వు దేవుడున్నాడు, నా మాటలో భగవంతుడున్నాడు, నా చూపులో భగవంతుడున్నాడు, తిండిలో భగవంతుడున్నాడు, ఇందుగలడందు లేని సందేహం వలది ఎందెందు వెతికిన ఆ రీతితో నేను ఏ పద్ధతిలో భగవంతుణ్ణి ఆరాధించినా ఆయన అనుగ్రహం లభిస్తుంది. అంచేత మంత్ర యంత్ర తంత్ర ఈ మూడిట్లో ఏ ఒక్కటి పాటించినా, ఇక్కడ కూడా మనం ఈ మంత్రం కావాలి, ఈ యంత్రం కావాలి, ఈ పద్ధతిలో చేస్తాను అని ఎంచుకోకూడదు. అమ్మవారు ఒక్కొక్క జీవిని ఒక్కొక్క అనుభవం కోసం పుట్టిస్తుంది. అమ్మవారు ఎందుకు పుట్టించిందో ఆ బృహత్ కారణం అమ్మవారికే తెలుస్తుంది. అందుచేత నాకు ఏది అవకాశం ఇవ్వబడిందో దాంట్లో ఏ పద్ధతిలో చేయమన్నారో, ఏ నిబంధనలు ఉన్నాయో వాటిని పాటిస్తూ తంత్రమైన, యంత్రమైన, మంత్రమైన అన్నీ ఒకటే. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతేలాగా ఏ పద్ధతిలోనైనా సరే అమ్మవారిని ఉపాసిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శ్రీమాత్రే నమః.